హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 110 పాయింట్స్ డ్రాప్ అయి 54,209 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 19 పాయింట్స్ డ్రాప్ అయి 16,240 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 138 పాయింట్స్ డ్రాప్ అయి 34,164 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ ఒక ప్రైజ్ యాక్టివిటీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఓపెనింగ్ నుంచి టాప్ సైడ్ కొంతవరకు ర్యాలీ అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యాయి. అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా ఇంట్రాడే సెషన్స్ లో కరెక్ట్ అయ్యాయి. ప్రైస్ యాక్షన్ అండ్ లెవెల్స్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఎండ్ ఆఫ్ ద డే కి ఫెడ్ చైర్మన్ పవల్ గారు WSJ వాల్ స్ట్రీట్ జనరల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారనుకున్నాం కదా. ఆ ఇంటర్వ్యూలో ఫెడ్ పవల్ గారు మాకు ఒక క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ కనిపించాలి ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నట్టు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా గోల్ ఇప్పుడు ప్రైస్ని స్టెబిలైజ్ చేయడం, బయట ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. లైక్ ఇండైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అవుతుంటే వాళ్ళు వచ్చి వడ్డీ రేట్లను తగ్గిస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఉండకుండా మా ప్రైమరీ గోల్ ప్రెజెంట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, ప్రైజెస్ని కంట్రోల్ చేయడం అనేలా ఫెడ్ చైర్మన్ అయితే మాట్లాడడానికి ప్రయత్నించారు. సో ఇది మార్కెట్ ప్రీవియస్గా ఎస్టిమేట్ చేస్తున్నదే కాబట్టి ఈ స్టేట్మెంట్స్ తర్వాత కూడా, నెగిటివ్ స్టేట్మెంట్స్ తర్వాత కూడా S&P 500 2% అండ్ నాస్డాక్ నియర్లీ 3% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ కమింగ్ డేస్లో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ట్రెండ్ గమనిస్తే రీసెంట్ టైమ్స్లో ఈ ఛానల్ని మనం మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నాం. నేను ఇక్కడ ఏ లైన్స్ని కూడా మూవ్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ మనకు అప్పర్ లైన్ దగ్గరికి వచ్చి వాళ్ళ మార్కెట్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. ఆన్ ఇంట్రాడే బేసిస్ 16,250 అబోవ్ ఉంటున్నప్పుడు బులిష్, బిలో ఉంటున్నప్పుడు బేరిష్. బట్ ఆన్ పొజిషనల్ 16,450 అబోవ్ ఉంటున్నప్పుడే బులిష్, బట్ బేరిష్ అవ్వాలంటే మాత్రం ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి ప్రైస్ ఫాలో అవుతూ అట్లీస్ట్ ఫస్ట్ 16,000 మార్క్ అయినా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వాలి. సో అదొక సైకలాజికల్ మార్క్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళింది కాబట్టి ఆ బేసిస్ తోనూ మనం బేరిష్గా చూడొచ్చు. బట్ నాకు స్ట్రాంగ్ కన్ఫర్మేషనే కావాలనుకుంటే రీసెంట్ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం అండ్ ప్యారల్గా మనకి 15,660 ఒక ఇంపార్టెంట్ లెవెల్, మార్చ్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి అగైన్ ర్యాలీ అయింది. కాబట్టి మీన్స్ ఆ పాయింట్లో బేరిష్గా చూపిస్తున్న ట్రేడ్ సెటప్స్ని మనం వ్యాలిడేట్ చేస్తుంటే బెటర్ ప్రాబబిలిటీ లెవెల్ బిలో మనకి ఆన్ సెల్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. EKI ఎనర్జీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు వీళ్ళు వరల్డ్లోనే లార్జెస్ట్ కార్బన్ క్రెడిట్ డెవలపర్ అలాగే సప్లయర్. ఇది కొంత డిఫరెంట్గా ఉంటుంది బిజినెస్. ఎవరెవరైతే రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో బిజినెస్ని అందిస్తున్నారో అండ్ ఎవరెవరైతే రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ని మీట్ అవ్వాలనుకుంటుంటారో వీళ్ళిద్దరికి కూడా వీళ్ళు బిజినెస్ని అందిస్తుంటారు. అండ్ వీళ్ళ క్లయింట్స్ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వీళ్ళు ఎక్స్చేంజెస్కి మల్టిపుల్ అప్డేట్స్ చేస్తున్నారు. ఫస్ట్ బోనస్ గురించి మాట్లాడుకుంటే 3:1లో బోనస్ని ప్రకటించారు. 3:1 అంటే ఒక్క షేర్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 3 బోనస్ షేర్స్ ఇన్ ఫ్యూచర్ డిమాట్ అకౌంట్లో యాడ్ చేస్తారంటున్నారు. ఇదొక పాజిటివ్ థింగ్. ఇంకొకటి, ఇప్పటివరకు EKI ఎనర్జీ అనేది SME బోర్డులో ట్రేడ్ అవుతుండేది. SME బోర్డులో మనం ఒక్క స్టాక్ కొనడానికి లేదు. లైక్ 8,000 రూపీస్ పెట్టి ఈ స్టాక్ ఒకటి కొనడానికి లేదు, మనం లాట్స్లో కొనాలి. లైక్ FNOలో ఎలా అయితే మనకు లాట్ సైజ్ ఫిక్స్డ్గా ఉంటుంది ఒక్కొక్క స్టాక్కి, అలా EKI ఎనర్జీ సర్వీసెస్ కూడా ఒక లాట్ సైజ్ ఉంటుంది. ఆ లాట్ సైజ్లోనే మనం ట్రాన్సాక్షన్ చేయాలి. అలా చూస్తే ఒక్కసారి ఇన్వెస్ట్ చేయాలంటేనే ల్యాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రీటైలర్స్ ఎక్కువగా పార్టిసిపేషన్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళ నెంబర్స్ బాగుంటున్నా రీటైలర్ పార్టిసిపేషన్ పెద్దగా లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు మెన్షన్ చేస్తున్నది ఈ SME బోర్డు నుంచి వీళ్ళు BSEలో ట్రేడ్ అయ్యేందుకు మెయిన్ బోర్డులోకి మూవ్ అవుతున్నారని ఎలా మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు BSEలోకి వచ్చి ట్రేడ్ అవుతే ఈచ్ స్టాక్ని కూడా రీటైలర్స్ ట్రేడ్ చేయగలరు ఆర్ ఇన్వెస్ట్ చేయగలరు. కాబట్టి పార్టిసిపేషన్ పెరుగుతుందన్న ఒక పాజిటివ్ హోప్, ఇదొక పాజిటివ్. అండ్ ఈవెన్ బోనస్ని కూడా వీళ్ళు డిక్లేర్ చేస్తూ ఉండడం స్టాక్ నియర్ టు 14% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ర్యాలీ అయింది. సో వీళ్ళు ఎప్పుడు కంపెనీని స్టార్ట్ చేశారు అండ్ ఏ ఇయర్స్లో వీళ్ళ బిజినెస్ని ఎలా గ్రో చేస్తూ వచ్చారు అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్స్ అంతా ఉండే వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ని అనే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను. లేదు మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి డెడికేటెడ్ వీడియో అని అడుగుతున్నా, డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో చేస్తాను. బట్ ఇన్ బిట్వీన్ మీరు ఈ కంపెనీ రిలేటెడ్గా బిజినెస్ని గమనించడానికి మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన PDF కాపీని రెఫర్ చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 3 lakh మన వాళ్ళు ఉన్న గ్రూప్ ఉంటుంది. మార్నింగ్ నుంచి మార్కెట్లో వోలటాలిటీ ఉంది కానీ ఎస్ బ్యాంక్లో వోలటాలిటీ లేదు. కానీ 140 అరౌండ్ నుంచి స్టాక్ ప్రైస్లో ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ కనిపించింది. దీనికి రీజన్ ఆ పాయింట్స్లో మార్కెట్లోకి వస్తున్న స్పెక్యులేషన్. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది సింపుల్ది, ఎస్ బ్యాంక్లోకి కార్లైల్ అలాగే అడ్వెంట్ వాళ్ళు 10% ఆఫ్ ఈక్విటీని $500 to $600 million పెట్టి అక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే మార్కెట్లో ఫ్లో అయ్యాయి. యాక్చువల్లీ సేమ్ అప్డేట్ మనకి మార్చ్లో కూడా ఫ్లో అయింది. బట్ ఆ అప్డేట్తో పాటు కనిపిస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి నియర్ టు 50,000 crore దగ్గరగా ఎస్ బ్యాంక్కి సంబంధించిన బ్యాడ్ అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో 80% వాటా సెరెబ్రస్ అండ్ JC ఫ్లవర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద 20% వాటాని ఎస్ బ్యాంక్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్టు. సో ఇన్ ద బెస్ట్ కేస్ ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి 50,000 crore NPSని ట్రాన్స్ఫర్ చేయడం కారణంగా ఎస్ బ్యాంక్కి 11,000 crore దగ్గరగా రికవర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది.
నెక్స్ట్ ఇథనాల్ బేస్డ్ స్టాక్ అయిన ప్రాజ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాజ్ అనే కాదు, ఇథనాల్ థీమ్ లో ప్లే అవుతున్న కొన్ని స్టాక్స్, షుగర్ స్టాక్స్ లో కూడా ఇవాళ మనకి మూవ్ కనిపించింది, స్ట్రాంగ్ మూవ్. దీనికి రీజన్ క్యాబినెట్ ప్రీవియస్ గా తీసుకొచ్చిన నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ రిలేటెడ్ గా అమెండ్మెంట్స్ చేశారు, మీన్స్ చేంజెస్ చేశారు. ప్రీవియస్ గా తీసుకొచ్చిన పాలసీలో గవర్నమెంట్ మెన్షన్ చేసింది బై 2030 నాటికి ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని 20% కి తీసుకువెళ్లాలని. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ ని 2030 కాదు, 2025-26 ఇయర్ నాటికే అది టార్గెట్ అచీవ్ అవ్వాలనేలా. అండ్ ఈ బయోఫ్యూయల్స్ పర్టికులర్లీ ఇథనాల్ బేస్డ్ గా ఉండే వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ పాజిటివ్ గా స్టెప్స్ తీసుకుంటూ ఉండేసరికి ఇథనాల్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే షుగర్ కంపెనీస్ కానీ అండ్ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ లో ఇవాళ మనకి పాజిటివ్ గా ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ భారత్ రసాయన్ ఇంట్రాడే సెషన్ లో నియర్ టు 4% దగ్గరగా కరెక్ట్ అయింది. రీజన్ గుజరాత్ లో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఫైర్ యాక్సిడెంట్ రిపోర్ట్ అయిందని, అందులో 8 to 10 పీపుల్స్ దగ్గరగా ఇంజూర్ అయ్యారని. అండ్ ఈవెన్ ఆ ఫైర్ కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి ఫుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. బట్ స్టిల్ స్టాక్ ఇలా డౌన్ అవడానికి రీజన్ అక్కడ కవరేజ్ అయితే వస్తుంది, ఇన్సూరెన్స్ కవరేజ్, బట్ అక్కడ ప్రొడక్షన్ కొంత టైం వరకు హాల్ట్ అవుతుంది, కొంత టైం వరకు ఆగుతుంది. సో అది వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా ఇన్ షార్ట్ టర్మ్ టెంపరీగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందేమో అని మార్కెట్ ప్రైజింగ్ చేస్తూ స్టాక్ ఇవాళ 4% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ ఆదాని విల్మర్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని విల్మర్ రిలేటెడ్గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కవరేజ్ని ఇనిషియేట్ చేశారు, మీన్స్ ఇక్కడ నుంచి వీళ్ళు ఈ స్టాక్ని పాజిటివ్గా చూస్తున్నారని. దానికి కొన్ని రీజన్స్ని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, వీళ్ళు స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటున్నారు, బట్ స్టాక్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉండడం కారణంగా ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్ పాజిటివ్ రేటింగ్ ఇవ్వలేకపోతున్నాం. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ ఆదాని విల్మర్ రిలేటెడ్గా 550 రూపీస్ పర్ షేర్, అది కూడా నెక్స్ట్ 12 మంత్స్కి. బట్ ఓవరాల్ దేర్ బిజినెస్ సెగ్మెంట్స్ పర్టికులర్గా ఎడిబుల్ ఆయిల్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎసెన్షియల్ సెగ్మెంట్లో వీళ్ళు పాజిటివ్ సినర్జీస్ని చూస్తున్నారని, మీన్స్ అప్కమింగ్ క్వార్టర్స్లో అక్కడ బెటర్గా ప్లే ఉంటుందని, బెటర్గా గ్రోత్ ఉంటుందని. ఆదాని విల్మర్ ఒక లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అని వీళ్ళు మెన్షన్ చేస్తూ స్టాక్ ప్రైస్ టార్గెట్ని 550గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నట్టు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ న్యూస్ ఆఫ్ ద డే రుచి సోయా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 10% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. దీంతోనే మనకు క్లారిటీ వస్తుంది వచ్చిన అప్డేట్ చాలా మంచి అప్డేట్, పాజిటివ్ అప్డేట్ అని. అండ్ వచ్చిన ఎంటైర్ అప్డేట్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్గా పతాంజలి వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఫుడ్ సెగ్మెంట్లో ఉన్న బిజినెస్ని ఆల్మోస్ట్ బిలో 100 crores, ఐ థింక్ 65 crore అరౌండ్కి రుచి సోయా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. అది ఒక పెద్ద సెగ్మెంట్ కాదు, ఆల్మోస్ట్ బిస్కెట్స్ అండ్ వాటి రిలేటెడ్గా ఉండే ప్రొడక్ట్స్ని ప్రీవియస్గా ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఇప్పుడు పతాంజలి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ సెగ్మెంట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్నింటినీ కూడా 690 crores సెల్ చేస్తున్నట్టు అండ్ ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ బై July 15th కంప్లీట్ అవుతుంది అన్నట్టు ఎక్స్చేంజెస్కి రుచి సోయా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. 690 crore పతాంజలి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ బిజినెస్ని రుచి సోయా వాళ్ళకి ఇస్తున్నారు కదా, మరి వాళ్ళ ఓన్ బిజినెస్ని వాళ్ళ అండర్లో ఉన్న సబ్సిడరీకి రుచి సోయా వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది ఏ వాల్యుయేషన్లో ఇస్తున్నారు? అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఇస్తున్నారా లేకపోతే ఎక్స్పెన్సివ్గా ఇస్తున్నారని చూస్తే అది వెరీ అట్రాక్టివ్గా ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం అట్రాక్టివ్గా అంటే, ఏ సెగ్మెంట్ అయితే ఇప్పుడు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ సేమ్ సెగ్మెంట్ పతాంజలిలో ఉంటున్నప్పుడు FY22లో డెలివర్ చేసిన రెవెన్యూస్ 4100 crore అండ్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇప్పుడు ఏ సెగ్మెంట్ అయితే మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ సెగ్మెంట్, ఆ సేమ్ సెగ్మెంట్ FY23 ఎండింగ్ నాటికి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్న దాని ప్రకారం 5200 crore దగ్గరగా రెవెన్యూను చేస్తుందని. ఇది టాప్ లైన్ రెవెన్యూ, బట్ అది ఎబిడాలోకి వచ్చేసరికి 650 crore ఉంటుందని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ FY23లో 650 crore ఎబిడాని డెలివర్ చేయగలుగుతున్న బిజినెస్ని రుచి సోయాకి 690 crores అమ్ముతున్నట్టు, స్లమ్ సేల్ మీన్స్ ఒకేసారి సెల్ చేస్తున్నట్టు. FMCG బిజినెస్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ రుచి సోయా వాళ్ళకి 1 time ఎబిడా వాల్యూలో ట్రేడ్ చేస్తూ ఉండడం మార్కెట్ పాజిటివ్గా తీసుకొని అప్పర్ సర్క్యూట్లో స్టాక్ని ఎండ్ చేసింది. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో గమనిస్తున్నాను మోస్ట్ ఆఫ్ ద ఫార్మా ప్లేయర్స్ అండ్ ఫార్మా రిలేటెడ్గా ఉండే కెమికల్ ప్లేయర్స్ వీళ్ళందరిలో కల్లా చాలా కొద్ది ప్లేయర్సే బెటర్ పర్ఫార్మెన్స్ని చూపిస్తున్నారు. అందులో ఇండోకో రెమెడీస్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు, నెంబర్స్ బెటర్గా ఉన్నాయి. స్టాక్ 10% ర్యాలీ అయింది అండ్ ఓవరాల్గా 6% గెయిన్స్తో క్లోజ్ అయింది. నెంబర్స్ అయిపోయాక నిన్న మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. అది మాట్లాడుకునే ముందు మనందరికీ తెలుసు ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా యూఎస్లో బిజినెస్ని పెంచుకుంటుందంటే అది మనం ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీకి పాజిటివ్గా చూడాలని. వీళ్ళ రీసెంట్ ఫార్మా సేల్స్ యూఎస్ రిలేటెడ్గా చూస్తే అది 42, 46, 47 అలా ఉండేది. అలా లాస్ట్ క్వార్టర్లో 49 crore దగ్గరగా యూఎస్ సేల్స్ ఉంటే ఈ క్వార్టర్కి అది 70 crore అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఒక సిగ్నిఫికెంట్ జంప్ యూఎస్ సేల్స్లో కనిపించింది. ఇలా ఉండడమే కాదు, ప్రీవియస్ కాన్ఫరెన్స్ కాల్లోనూ మేనేజ్మెంట్ చెప్పింది అదే, ఇప్పుడు కూడా అగైన్ ఆ స్టేట్మెంట్స్ని రిపీట్ చేస్తున్నారు. ఇది ఇంట్రెస్టింగ్ కామెంట్స్. యూఎస్ సేల్స్ అప్కమింగ్ టైమ్స్లో
40%తో గ్రో అవుతాయని, అండ్ ఈవెన్ యూరోప్ సేల్స్ కూడా 20%తో గ్రో అవుతాయని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ప్రెసెంట్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో నియర్ టు 80 crore దగ్గరగా రెవెన్యూస్ యూరోప్ నుంచి వస్తున్నాయి. అండ్ ఎంటైర్ ఇండియాలో అజిత్రోమైసిన్ రిలేటెడ్గా ప్రెసెంట్ ఇండోకో రెమెడీస్ వాళ్ళు థర్డ్ లార్జెస్ట్ బ్రాండ్గా ఎవాల్వ్ అయినట్లు కూడా మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు నిన్న రిజల్ట్స్తో పాటు ₹2.25 డివిడెండ్ని కూడా ప్రకటించారు. నెక్స్ట్ జైడస్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు May 20న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ని అండ్ రిజల్ట్స్ని ప్రకటిస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ జూబిలెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ని గమనిస్తే క్లియర్గా మనకి మార్జిన్స్లో ప్రెషర్ కనిపిస్తుంది. వీళ్ళు 3 సెగ్మెంట్స్లో బిజినెస్ని చేస్తుంటారు. ఒకటి స్పెషాలిటీ కెమికల్స్, నెక్స్ట్ న్యూట్రిషన్, థర్డ్ లైఫ్ సైన్సెస్. స్పెషాలిటీలో రెవెన్యూస్ మార్జిన్స్లో గ్రోత్ ఉంది. న్యూట్రిషన్ సెగ్మెంట్లో కూడా రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రోత్ ఉంది. వెరస్ లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ రెండిట్లో కూడా ఇంపాక్ట్ కనిపించేసరికి ఓవరాల్ వీళ్ళ మార్జిన్స్లో ఈ డిక్లైన్ మనకు కనిపిస్తుంది. సో ఇన్ ఆల్ 3 వెర్టికల్స్ లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ జూబిలెంట్ ఇంగ్రీవియా వాళ్ళు డెలివర్ చేయలేకపోవడంతో ఎంటైర్ నెంబర్స్ కొంత వీక్గా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఫాల్ అయిందే కానీ నెంబర్స్ అయితే బెటర్గానే ఉన్నాయి. ఇండియన్ మొబైల్ బిజినెస్ వీళ్ళ రెవెన్యూస్లో 56% కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏదైతే మనకి నార్మల్గా తెలుసో లైక్ రీఛార్జెస్ ద్వారా. ఇది కాకుండా వీళ్ళకి ఆఫ్రికాలో బిజినెస్ ఉంది. B2B మీన్స్ బిజినెస్కి ఎంటర్ప్రైజెస్ కూడా వీళ్ళు బిజినెస్ని అందిస్తుంటారు. బ్రాడ్బ్యాండ్ బిజినెస్ ఉంది. ఇదంతా కలిపితే కన్సాలిడేటెడ్ బిజినెస్ లాస్ట్ టైంతో పోలిస్తే 5.5% దగ్గరగా గ్రో అయింది. బట్ ఆ గ్రోత్కి మేజర్ రీజన్ ఇండియన్ మొబైల్ బిజినెస్ ఒక సెగ్మెంటే 9.5% దగ్గరగా గ్రో అయింది ఇండివిజువల్గా. ఈ టైమ్స్లో మార్జిన్స్లో ప్రెషర్ ఉంటుంది అనుకున్నారు టెలికాం ప్లేయర్స్కి, బట్ వీళ్ళు మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పోలుస్తుంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ క్వార్టర్లీ నెంబర్స్ మనకి వడాఫోన్ ఐడియా అండ్ జియో రిలేటెడ్గా ఆల్రెడీ అప్డేట్ అయ్యాయి. మార్చ్ క్వార్టర్లో వడాఫోన్ ఐడియా అండ్ జియో వాళ్ళు సబ్స్క్రైబర్స్ని లాస్ అవుతుంటే ఎయిర్టెల్ వాళ్ళు 3.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని ఈ మార్చ్ క్వార్టర్కి యాడ్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తర్వాత CLSA వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన 915 అప్గ్రేడ్ చేస్తూ 953గా న్యూ టార్గెట్ని మెన్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్ నెంబర్స్ అండ్ బిజినెస్ లైన్ స్ట్రాంగ్గానే ఉంది. బట్ స్టాక్ ట్రేడ్ అవుతున్నది 109 ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్స్లో. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ గురించి మాట్లాడుకోవాలి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు బైబ్యాక్ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు నియర్ టు 160 crore బైబ్యాక్ని చేయబోతున్నారని, అందులో భాగంగా 14.54 lakh షేర్స్ని 1100 రూపీస్ పర్ షేర్లో బైబ్యాక్ చేస్తారని ఇలా మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జ్యోతి రెజిన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ని స్క్రీన్ పైన గమనించండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో స్ట్రాంగ్గా గ్రోత్ కనిపిస్తుంది. దీంతో పాటు ₹7.50 డివిడెండ్ అండ్ 2:1లో బోనస్ మీన్స్ ఒక షేర్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 2 ఫ్రీ షేర్స్ జ్యోతి రెజిన్స్ వాళ్ళు క్రెడిట్ చేస్తారని చేస్తున్న అప్డేట్స్తో వాళ్ళ అప్పర్ సర్క్యూట్స్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెజెంట్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 16,170 అండ్ అప్ సైడ్కి వస్తుంటే 16,370. ఇవాళ లెవెల్ దగ్గరికి వచ్చింది. బట్ అగైన్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అవుతూ అక్కడి నుంచి మార్కెట్ కరెక్ట్ అయ్యే ప్రయత్నం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్లీ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న నియర్ రెసిస్టెన్స్ 640 దగ్గరికి ఫేస్ చేసి అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ 34,160 దగ్గరగా క్లోజ్ అయింది. ఓపెన్ అయ్యాకని ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే 33,914 సపోర్ట్గా అండ్ టాప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇమీడియట్లీ 34,318 అండ్ అబో 34,550 అండ్ ఆ అబో లెవెల్ 34,640. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని గమనిస్తే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 16,500 అండ్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 16,000 దగ్గర కాల్ అలాగే పుట్ ఆప్షన్ రైటింగ్ కనిపిస్తుంది. సో 16,000 to 16,500 ఈ 500 పాయింట్ జోన్లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.